గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రత్యేకించి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏ నక్షత్రపు అబ్బాయిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది, ఏ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవటానికి పనికిరాదు, అంటే ఎవరితో వీరి వివాహ పొంతన కుదరదు, ఒకవేళ కుదిరినట్లయితే వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తాం కాబట్టి 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, వీరికి మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయిలకు ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, అంటే వివాహ పొంతన ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే వివాహ పొంతన చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించాడు అనుకోండి, అమ్మాయి వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాలు ఒకే రాశికి చెందుతాయి, మేషరాశికే చెందుతాయి. అనురాధ నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి, వృశ్చిక రాశికి చెందుతాయి. కాబట్టి అన్ని పాదాలలో జన్మించిన వారికి వర్తిస్తుంది. వీరిద్దరికీ వివాహ పొంతన చూస్తే అష్టకోట గుణమేళంలో 36 పాయింట్లకు గాను 31.5 పాయింట్లు వస్తాయండి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మేము ఒక 100 జాతకాలు చూస్తే అందులో 8 మందికో 9 మందికో మాత్రమే ఇలా 30 పాయింట్లు దాటుతాయి. అంటే వీరిద్దరికీ 100%కి 88% అనుకూలంగా ఉందండి. మంచి జంటగా చెప్పవచ్చు. వీరిద్దరూ వివాహమైన తర్వాత కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయినిచ్చి వివాహం చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి భరణి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే అప్పుడు వారిద్దరి మధ్య పొంతన కుదురుతుందా అంటే వీరిద్దరికీ 36 పాయింట్లకు గాను 21.5 పాయింట్లు వస్తాయండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 18 లేదా 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలం. అలాంటిది వీరిద్దరి మధ్య 21.5 పాయింట్లు వచ్చాయి. అయినప్పటికీ కూడా నాడి సేమ్ ఉండకూడదండి. ఇక్కడ అమ్మాయి జన్మించింది మధ్యనాడిలోనే, అబ్బాయి జన్మించింది కూడా మధ్యనాడిలోనే. ఏకనాడి దోషం ఉంటుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించకూడదు. వీరిద్దరూ ఒకే నాడిలో జన్మించారు కాబట్టి ఏకనాడి దోషం ఉంటుంది ఈ జంటకి. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి భరణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మధ్య పాయింట్లు ఎక్కువ వచ్చినా దోషం ఉంది కాబట్టి వీరిద్దరికీ వివాహం అనుకూలం కాదు అని చెప్పాలి. భరణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయినిచ్చి వివాహం చేయకూడదు. ఎందుకు అని కూడా మీకు డౌట్ రావచ్చు. నాడీకోటం కనుక అనుకూలంగా లేకపోతే పెళ్ళైన తర్వాత సంతాన సంబంధిత సమస్యలు వస్తాయండి. అబార్షన్ అవ్వటం కానీ, పిల్లలు కనలేకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహ పొంతనలో అనుకూలం కాదు అని చెప్తాము. అబ్బాయి ఒకవేళ మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయికి మధ్య అష్టకోట గుణమేళంలో 36 పాయింట్లకు గాను 25.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 71% అనుకూలం. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయికిచ్చి వివాహం చేయవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో కనుక జన్మించినట్లయితే
వీరిద్దరి మధ్య 36 పాయింట్లకు గాను 23.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 65% అనుకూలం. శాస్త్రం ప్రకారం 50 లేదా 50% కంటే అనుకూలంగా ఉంటే వారిద్దరికీ వివాహం అనుకూలం అని చెప్తాము. అలాంటిది వీరిద్దరి మధ్య 65% వచ్చింది. కావున అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయవచ్చు. వీరిద్దరికీ వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి రోహిణీ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా వీరిద్దరి మధ్య 36 పాయింట్లకు గాను 27.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 76% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వీరు ఏ పాదంలో జన్మించినా వృషభ రాశి రోహిణీ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి చక్కగా వివాహం చేయవచ్చు. అమ్మాయి అబ్బాయి ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. ఎందుకంటే ఈ 2 నక్షత్రాల్లో ఉండే 4 పాదాలు ఒకే రాశికి చెందుతాయి కాబట్టి ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది. అబ్బాయి కనుక వృషభ రాశి మృగశిర నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి మధ్య వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 28.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 79% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వృషభ రాశి మృగశిర నక్షత్రం 1 లేదా 2వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి కూడా వివాహం చేయవచ్చు. వీరిద్దరికీ కూడా వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి మిథున రాశి మృగశిర నక్షత్రం 3వ పాదంలో కానీ లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిద్దరి మధ్య 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 18 పాయింట్లు వస్తే వివాహం అనుకూలమే. కానీ ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి రాశి కోటం అస్సలు అనుకూలంగా లేదండి. 7 పాయింట్లకు గాను 0 పాయింట్స్ వస్తాయి. దానిని ఏమంటారంటే బకోట దోషం అంటారు. అమ్మాయికి అబ్బాయికి మధ్య బకోట దోషం ఉంటుంది కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మిథున రాశి మృగశిర నక్షత్రం 3వ పాదంలో కానీ 4వ పాదంలో కానీ జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదు. ఎందుకు అని కూడా మీకు డౌట్ రావచ్చండి. వీరిద్దరికీ వివాహం జరిపినట్లయితే మానసికంగా కలవలేకపోవటం కానీ లేదా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటం, పంతాలు ఎక్కువ అవటం జరుగుతుంది. మృగశిర నక్షత్రంలో 1, 2 పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయవచ్చు కానీ 3, 4 పాదాల్లో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయకూడదండి. ఒకవేళ అబ్బాయి మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిద్దరి మధ్య 36 పాయింట్లకు గాను 15 పాయింట్లు మాత్రమే వస్తాయండి. దానితో పాటు బకోట దోషం కూడా ఉంటుంది. కావున అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారిని మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయకూడదండి. అనురాధ ఆరుద్ర నక్షత్రాలు ఈ 2 కలవు. అబ్బాయి కనుక మిథున రాశి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ జన్మించినట్లయితే వీరిరువురికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 20.5 పాయింట్లు వస్తాయండి. కానీ పాయింట్లు ఎక్కువ వచ్చినా ఇద్దరి మధ్య బకోట దోషం సూచిస్తుంది. అంటే రాశి కోటం అనుకూలంగా లేదు. దానివల్ల పెళ్ళైన తర్వాత మానసికంగా కలవలేకపోవటం, ఇద్దరి మధ్య పంతాలు ఎక్కువ అవటం, అభిప్రాయ భేదాలు రావటం, దానివల్ల ఎక్కువగా గొడవలు అవ్వటం, ఇంట్లో ప్రశాంతత కరువు అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదు. ఒకవేళ అబ్బాయి పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో కనుక జన్మించినట్లయితే వివాహ పొంతనలో 36 పాయింట్లకు 27 పాయింట్లు వస్తాయండి. 75% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదు. కానీ
కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. అబ్బాయి కనుక కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా వీరిరువురి మధ్య 36 పాయింట్లకు 26 పాయింట్లు వస్తాయండి. అయితే చాలామంది పండితులు ఏం చేస్తారంటే నాడీకోటం చూసేటప్పుడు ఏకనాడి దోషం వచ్చింది అంటారండి. కానీ వీరిరువురి నక్షత్రాలను బట్టి చూస్తే వీరికి ఏకనాడి దోషం అనేది వర్తించదు. కావున అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మధ్య 100%కి 72% అనుకూలమండి. వీరిరువురికి చక్కగా వివాహం చేయవచ్చు. ఇరువురికి వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి కనుక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లయితే, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి మధ్య వివాహ పొంతనలో 36 పాయింట్లకు 22 పాయింట్లు కలుస్తాయండి. అంటే 100%కి 61% అనుకూలం. అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారిని కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి చక్కగా వివాహం జరపవచ్చు. వీరిరువురికి వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి సింహరాశి మఘా నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 24.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 68% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు. వీరిరువురికి వివాహం అనుకూలమే. అబ్బాయి కనుక సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి పుబ్బా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 28.5 పాయింట్లు వస్తాయండి. వీరిరువురు మధ్యనాడిలో జన్మించిన వీరిరువురి నక్షత్రాలను బట్టి చూస్తే వీరికి ఏకనాడి దోషం అనేది వర్తించదు. కావున 100%కి 79% అనుకూలమని చెప్పాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి కనుక సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య 36 పాయింట్లకు 29.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి వీరిరువురికి వివాహం 82% అనుకూలంగా ఉంది. బాగా వచ్చినట్లే. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. అనురాధ నక్షత్రం ఉత్తర 1వ పాదం ఈ రెండు కలుస్తాయండి. ఒకవేళ అబ్బాయి ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే ఈ 3 పాదాలు కన్యా రాశి కిందకు వస్తాయండి. వీరిరువురికి మధ్య 36 పాయింట్లకు 25 పాయింట్లు వస్తాయండి. 100%కి 69% అనుకూలంగా రావటం వల్ల అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. ఒకవేళ అబ్బాయి కన్యా రాశి హస్త నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతనలో 25 పాయింట్లు వస్తాయండి 36కి. అంటే 100%కి 69% అనుకూలంగా రావటం వల్ల వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి చక్కగా వివాహం జరపవచ్చు. వీరిద్దరికీ వివాహం అనుకూలమే. ఒకవేళ అబ్బాయి చిత్తా నక్షత్రం కన్యా రాశి 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ జన్మించినట్లయితే వీరిరువురికి 36కి 19 పాయింట్లు కలుస్తాయండి. 100%కి 53% అనుకూలం. కాబట్టి కన్యా రాశి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ జన్మించిన అబ్బాయికి ఇచ్చి ఈ అనురాధ నక్షత్రం వారికి వివాహం జరపవచ్చు.
చిత్తా నక్షత్రంలో ఉన్న మిగిలిన 2 పాదాలు 3, 4 పాదాలు తులారాశి కిందకు వస్తాయండి. తులారాశి చిత్తా నక్షత్రంలో కనుక అబ్బాయి జన్మించినట్లయితే వారికి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయినిచ్చి వివాహం జరపకూడదు. వారిద్దరికీ వివాహం అనుకూలం కాదు. చిత్తా 1, 2 పాదాలు కలుస్తాయి కానీ 3, 4 పాదాలు కలవ్వండి. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన అబ్బాయికి మధ్య 14.5 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన అబ్బాయి ఏమో పులి, అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏమో జింక. వీరిద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. అబ్బాయిది బాగా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయి పైకి అమాయకుడిలాగా కనిపించినా అబ్బాయిది బాగా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారే బలైపోతారు. దానివల్ల ఇంట్లో ఆనందం కరువు అవటం కానీ, మానసికంగా కలవలేకపోవటం కానీ, ఇద్దరి మధ్య తమ మాటే నెగ్గాలి అనే పంతం ఉండటం కానీ, పట్టుదల ఇద్దరికీ ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతాయండి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉండదు. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని తులారాశి చిత్తా నక్షత్రం 3వ పాదంలో కానీ 4వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదండి. అనుకూలం కాదు. ఒకవేళ అబ్బాయి తులారాశి స్వాతి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి 36 పాయింట్లకు 20.5 పాయింట్లు వస్తాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. కానీ ఇక్కడ వీరిద్దరి మధ్య బకోట దోషం ఉంది. అంటే రాశి కోటం అస్సలు అనుకూలంగా లేదు. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదండి. ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ రాశి కోటం అనుకూలంగా లేదు కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం కానీ, ఇంట్లో ఆనందం కరువు అవటం కానీ, తరచుగా గొడవలు జరగటం కానీ, ఇద్దరూ మానసికంగా కలవలేకపోవటం వంటి ఫలితాలు ఉంటాయి. కావున స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయినిచ్చి వివాహం జరపకూడదు. ఈ 2 నక్షత్రాలు కలవ్వు. ఒకవేళ అబ్బాయి విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో కనుక జన్మించినట్లయితే, అంటే తులారాశి విశాఖ నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ లేదా 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వారికిచ్చి వివాహం జరపకూడదండి. ఎందుకంటే జాతక పొంతనలో 36 పాయింట్లకు గాను 16 పాయింట్లు మాత్రమే వచ్చాయి. దానికి తోడు బకోట దోషం సూచిస్తుంది. ఇక్కడ అబ్బాయి విశాఖ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ పులి అండి. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏమో జింక. పులి జింక అంటే పులిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. పెళ్ళైన తర్వాత అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి బిక్కును బతకవలసి ఉంటుంది. బాగా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అబ్బాయిది. కాబట్టి వీరిద్దరికీ వివాహం జరపకూడదండి. ముఖ్యంగా అమ్మాయి వాళ్ళు ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ విశాఖ నక్షత్రం 4వ పాదం అంటే వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదంలో కనుక అబ్బాయి జన్మించినట్లయితే వీరిద్దరి మధ్య 36 పాయింట్లకు గాను 28 పాయింట్లు వచ్చాయండి. కానీ ఇక్కడ అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ పులండి, అమ్మాయిదేమో జింక. వీరిద్దరికీ వివాహం అనుకూలమైనప్పటికీ కూడా 100%కి 78% అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అబ్బాయిదే చాలా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి కాస్త తగ్గి ఉండవలసి ఉంటుంది. ఇద్దరికీ అయితే వివాహం అనుకూలమేనండి. అయితే చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో అబ్బాయి జన్మించి అదే రాశి అదే నక్షత్రంలో అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. చేయకూడదండి. అబ్బాయి అమ్మాయి ఒకే రాశి ఒకే నక్షత్రం వేరువేరు పాదాల్లో జన్మించినా ఒకే పాదంలో జన్మించినా వివాహం చేయకూడదు. అలా అని ప్రతి ఒక్క నక్షత్రానికి ఇది వర్తించదు. జ్యోతిష శాస్త్రంలో కొన్ని నక్షత్రాలకి మాత్రమే ఏకనాడి దోషం ఉంటుంది.
అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఏకనాడి దోషం ఉంటుంది. అంటే ఒకే నాడిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. దానినే ఏకనాడి దోషం అంటారు. అంటే సంతాన సంబంధిత సమస్యలు వస్తాయండి. పిల్లలు పుట్టకపోవటం కానీ, పిల్లలు లేటుగా జన్మించటం కానీ, ప్రెగ్నెన్సీ పోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి చేసుకోకూడదండి. అనురాధ నక్షత్రం వారు మాత్రం ఒకే నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. ఒకవేళ అబ్బాయి వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినట్లయితే, ఏ పాదంలో జన్మించినా అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 31 పాయింట్లు వస్తాయండి. 100% వీరి వివాహం 86% అనుకూలం. కావున వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. ఒకవేళ అబ్బాయి కనుక ధనస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించినట్లయితే 36 పాయింట్లకు గాను 22.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 63% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ధనస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయవచ్చండి. ఈ 2 నక్షత్రాలు కలుస్తాయి. ఒకవేళ అబ్బాయి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినట్లయితే, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో కనుక జన్మించి ఉన్నట్లయితే అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహ పొంతనలో 36కు 28.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 79% అనుకూలం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మధ్యనాడిలో జన్మించినప్పటికీ కూడా ఏకనాడి దోషం వీరిద్దరికీ వర్తించదు. కాబట్టి వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి కనుక ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే వీరిరువురికి మధ్య వివాహ పొంతనలో 36 పాయింట్లకు 28.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 79% అనుకూలం అని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి కూడా వివాహం చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కానీ, 4వ పాదంలో కానీ జన్మించినట్లయితే అబ్బాయి మకర రాశి కిందకు వస్తాడు. వీరిద్దరికీ వివాహ పొంతనలో 36 పాయింట్లకు 26 పాయింట్లు వస్తాయండి. 100%కి 72% అనుకూలంగా ఉంటుంది. అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారిని మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. అబ్బాయి కనుక మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 27 పాయింట్లు వస్తాయండి. 100%కి 75% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. అబ్బాయి కనుక మకర రాశి ధనిష్ట నక్షత్రం 1 లేదా 2వ పాదంలో జన్మించినట్లయితే వీరిరువురికి మధ్య 36 పాయింట్లకు 21 పాయింట్లు కలుస్తాయండి. 100%కి 58% అనుకూలం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 50 లేదా 50 కంటే ఎక్కువ శాతం వస్తే వారిరువురికి వివాహం జరపవచ్చు. కావున వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మకర రాశి ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో కానీ, 2వ పాదంలో కానీ జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. ఒకవేళ అబ్బాయి కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3 లేదా 4వ పాదంలో జన్మించినట్లయితే వీరిరువురికి మధ్య 36 పాయింట్లకు 19 పాయింట్లు వస్తాయండి. అంటే 53% అనుకూలం. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మధ్యనాడిలో జన్మించిన వీరిరువురికి ఏకనాడి దోషం అనేది ఉండదండి. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. అబ్బాయి కనుక కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, శతభిష నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు
21 పాయింట్లు వస్తాయండి. 100%కి 58% అనుకూలంగా ఉంటుంది. కావున వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి చక్కగా వివాహం జరపవచ్చు. వివాహం అనుకూలమే. అబ్బాయి కనుక కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం 1, 2 లేదా 3వ పాదంలో జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు 24.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 68% అనుకూలంగా ఉంటుంది. కావున వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. ఒకవేళ మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో కనుక అబ్బాయి జన్మించినట్లయితే వీరిరువురికి 32 పాయింట్లు కలుస్తాయండి. అంటే 89% అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి జంట అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక మ్యాచ్ వస్తే కనుక వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి చక్కగా వివాహం జరపవచ్చు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఒకవేళ అబ్బాయి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే అమ్మాయికి అబ్బాయికి 36 పాయింట్లకు 26 పాయింట్లు వస్తాయండి. పాయింట్లు ఎక్కువ వచ్చినా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మధ్యనాడిలోనే జన్మించారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిరువురికి ఏకనాడి దోషం ఉంటుంది. కాబట్టి పాయింట్లు ఎక్కువ వచ్చినా అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకూడదు. ఎందువల్ల అనే డౌట్ మీకు రావచ్చు. ఎందువల్ల అంటే వీరిద్దరికీ వివాహం జరిగినట్లయితే శారీరక సమతుల్యత లేకపోవటం, సంతానం ఆలస్యం అవటం కానీ లేదా అబార్షన్ అవటం కానీ ఇలాంటి ఫలితాలు ఉంటాయండి. సంతాన సంబంధిత సమస్యలు ఉంటాయి. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపకపోవటమే మంచిది. ఒకవేళ అబ్బాయి చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు 34 పాయింట్లు వస్తాయండి. అంటే చాలా అనుకూలం అని చెప్పవచ్చు. మా దగ్గరికి ఒక 100 జాతకాలు వస్తే కేవలం 7-8 జంటలకు మాత్రమే ఇలా 34 పాయింట్లు వస్తాయి. అంటే 100%కి వీరి వివాహం 94% అనుకూలమని చెప్పవచ్చు. ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. కావున వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఇచ్చి వివాహం జరపవచ్చు. వీరిరువురికి వివాహం చాలా అనుకూలం. మీరు ఏ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.